లైట్ లేదు. కవిత, నాకు తెలిసి ఇలా కరెంటు బిల్లు రూపాయో 2 రూపాయలు వస్తుండొచ్చు. మరి ఇంత డార్క్నెస్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే అలాగే. నేను లోపల గోయి వస్తా. వీడు స్విచ్ బోర్డే పెట్టనట్టున్నాడు ఎక్కడ. ఈ చీకటి ఏంట్రా బాబు. ఈ గదిలో బీరువాలు ఫర్నిచర్ లేదేంటబ్బా? మనుషులే లేనప్పుడు వస్తువులు ఎందుకుంటాయి? అవును కదా. అయినా నీ గొంతేంటి కవిత ఇలా మారిపోయింది? అందుకే కూల్ డ్రింకులు తాగొద్దు అని చెప్పేది. దా వెళ్దాం. అరే రా అబ్బా రా. అరే రమ్మంటుంటే. ఏయ్ ఎవరు నువ్వు? మృత్యువుని. మా ముత్తాత పెళ్ళానివేం కాదు. అవును, నీకు ఇక్కడ దయ్యాలేమైనా కనిపించాయా? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఇదే నా స్థలం. అనాథల కోసమే అడ్డమైన స్థలాలుంటాయి కానీ ఇప్పుడు నిజం చెప్పు. కొడుకులు వదిలేశారా? కోడలు తన్ని తరిమేశారా? చెప్పు. వాళ్ళు చచ్చి చాలా కాలమైంది. ఓ అనాథమన్న మాట. ఉండు, ఈ 100 ఉంచుకో. బాయ్. సౌండ్ ఏంటి? ఏం నవ్వులుతున్నావు? 100 కాగితం మింగేసావా? ఇంత ఆకలేంటే నీకు? ఉండు, కార్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, తీసుకొచ్చిస్తా. ఏంటిది? దెయ్యానికే బిస్కెటా? చీకట్లో ఏం కనిపిస్తుందని షూట్ చేస్తున్నావు బ్యాటరీ బొక్క. డెవిల్స్ లేవని ప్రూవ్ చేయాలంటే డార్క్ ని కూడా షూట్ చేయాలి కదా. చేయి ఒక్క దెయ్యం లేదు, భూతం లేదు, నాకే బోరు కొట్టేస్తుంది. అవతల అభిగడి పరిస్థితి ఎలా ఉందో. ఎవరు? ఏంటది? అక్కడేదో సౌండ్ వస్తుంది, అటు వెళ్ళి చూడు. సరే అయితే నువ్వు జాగ్రత్త. ఇక్కడేదో సౌండ్ వస్తుంది, నేను ఇటు వెళ్తాను. ఇదేదో సినిమాలో లాగా సౌండ్లు వినపడుతున్నాయి, గోడ మీద బొమ్మలు కనపడుతున్నాయి. అంతకు మించి దెయ్యాలు భూతాలు ఎక్కడా లేవు. స్విచ్ బోర్డు. దెయ్యాలటే దెయ్యాలు. దొరికితే ఒంగోబెట్టి గుద్దేను. ఏమైంది? రాఘవ ఏమైంది రాఘవ? ఈడు చూడు. ఎరా భూమికి బెత్తుడు లేవు, భూతం ఎఫెక్ట్ ఇచ్చేవేంట్రా? నిన్ను చూసి భయపడ్డాను అనుకున్నావా? ఊరికే ఎంటర్టైన్ చేశా. ఇప్పుడు చెప్పరా, ఎవడరా నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? పాప మూగోడేమో. వీడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. అవును, వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఏమో, ఎవడో తెలుసు. పాప నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏం చేద్దాం? వెళ్ళేటప్పుడు కనిపించరా, మా ఆఫీసులో బాయ్గా పెట్టుకుంటాను. ఓకే పద. ఏంటి భూతాన్ని బాయ్ కింద పెట్టుకుంటాడా? అమ్మాయి ఓలమ్మాయి, ఏంట్రా? ఈ బంగ్లాలో మనకన్నా పెద్ద దయ్యాలున్నాయే. మరే దర్శకొని సచ్చానమ్మా. అవునరా, వాడెవడో కాని నన్ను చూడగానే భయపడి చస్తాడేమో అనుకున్నా. కానీ ఏదో చుట్టాలనో బంధువులనో తప్పిపోయిన పిల్లలనో అడిగినట్లు ఇక్కడ దెయ్యాలున్నాయి మీరు చూసారా అని వాడు నన్నే అడిగాడ్రా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దయ్యాల ఫ్యామిలీనేమోనే. ఇదిగో, మనుషులైతే చంపేద్దాం, దెయ్యాలైతే తరిమేద్దాం. ఆ పొట్టోడు మోగోడు చెమటోడు అయితే ఆసుపత్రిలోనో హాస్టల్లోనో ఉండాలి. ఎక్కడెందుకున్నాడు? ఆ ముసల్దానికి ఆకలిస్తే రోడ్డు మీద అడుక్కోవాలి కానీ ఇక్కడెందుకుంది? 100 ఇస్తే నమిలి మింగేసింది. నాకెందుకనో డౌట్ గా ఉంది. టీవీలో చెప్పినట్టు వాళ్ళు నిజంగా దయ్యాలంటారా? దెయ్యాలే అయితే మనని చంపేయాలి కదా. మరి వాళ్ళెవరై ఉంటారు? తేలుద్దాం పదండి. సరే. అమ్మా నాకు భయం వేస్తుంది. సైలెన్స్, కూర్చో, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కూర్చోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అందరూ బాగా తాగండి, అవసరం ఉంటే దేకండి. ఈ దెబ్బతో ముసల్దాని పని అవుట్. నేను చూసేసాను, ఎవరిని చూసావు? ఆ పొట్టోని. వాడేరా నాకు కనిపించింది. ఓకే. అమ్మా నేను చూశానే. ఎవరినిరా? దయ్యాన్ని.
వాడేరా నాకు బిస్కెట్ ఇస్తానన్నాడు. బిస్కెట్ ఇస్తానాడా? చుప్ చుప్ చుప్. ఆగు. రే ఆ, ఇంకా ఏంట్రా ముసుగులో గుద్దులాట, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్ ఎవరికి చేస్తున్నావురా? ఇప్పుడు చూడు. భయమేస్తుంది. ఒరేయ్, సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా ఆ, కుర్రదెయ్యాలు ఎలా విరవిగుతున్నాయో ఆ, చూడరా. చెప్తా. ఆ, అక్కడి నుంచి రియాక్షన్ రావట్లేదేంట్రా? ఓర్ని దయ్యాలు కూడా కౌంటర్లు వేస్తున్నాయంట్రా. ఈ మధ్య అవి కూడా సినిమాలు చూస్తున్నాయేమో. ఈ స్కీమ్ మమ్మీ. అరే ఇలా కాదురా, ఇదో. అది తీసుకో. రే ఓ పని చేద్దాం. ఆ. ఆ, 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 ఇదిగో ఈ ఇటుకు తీసుకో. పద. రేయ్ అసలు మీరు దెయ్యాలేనా? దెయ్యాలు ఎక్కడైనా రాళ్లతో చంపుతాయా? ఆ, తొండి తొండి, మీరు మాత్రం మమ్మల్ని ఏ చెట్టు మీదకి తీసుకుపోయి పీక్కు తినకుండా ఇలా కర్రలతో వస్తారమ్మా? మేమెందుకురా పీక్కు తింటాం? మేము మనుషులం. మేము దెయ్యాలం కాదు, దొంగలం. దొంగలా? అంటే మీరు దయ్యాలు కాదన్నమాట. దయ్యాలం అని చెప్పుకునే దొంగలం. మ్యాటర్ అర్థమైపోయిందిరా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాల్లో భయపెడతారు. వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దెయ్యాలున్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం? ఇదే మొదటి రోజు. రాత్రి టీవీలో న్యూస్ చూసి మేము ప్లాన్ చేసుకున్నాం. అది సరే, దొంగలు దెయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే, వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా, వీళ్ళే భయపెట్టుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఆఖరిసారి కూడా. ఎవడరాదే? రేయ్ ముందుకొచ్చి మాట్లాడరా. ఎవరది? నన్ను ఎదుక్కుంటూ వచ్చారుగా, మీరే నాకు ఎదురుగా రండి. ఓహో రేయ్ నువ్వు అట్టెళ్ళు. సరేరా. మీరు అట్టెళ్ళండి. ఆ. నువ్వు అట్టెళ్ళు. అమ్మా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. పదవే. ఆ. రాఘవా, అభి, కవిత,